ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క, శ్రీవల్లి ఏమైనా గుడికొచ్చిందా? వచ్చింది గంగా. వెంకటపతిరాజు గారితో కలిసి గుళ్ళోకెళ్ళింది. మా అన్నయ్య ఒప్పుకొని త్వరగా మా పెళ్లి అయిపోవాలి స్వామి. నువ్వు నీ మనసులో ఏం కోరుకుంటున్నావో నాకు తెలుసక్క. వెంకటపతిరాజు గారితో తొందరగా పెళ్ళవ్వాలనేక నువ్వు కోరుకున్నట్టే ఇప్పుడు పెళ్ళైపోతుంది. అమ్మా, ఈ దండలు మార్చుకోండి. మీరు కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అదేంటి పంతులు గారు, దండలెందుకు మార్చుకోవాలి? త్వరగా పెళ్ళవ్వాలని కోరుకున్నాగా శ్రీవల్లి. ఎవరితో పెళ్ళవ్వాలని కోరుకునుంటే వాళ్ళ చేత దండలు మార్చుకుంటే వెంటనే పెళ్ళైపోతుందని ఈ గుళ్ళో ఆచారం. అందుకే పంతులు గారు దండలిస్తున్నారు. దండలు మార్చుకోవాలన్నా సరే మా అన్నయ్య ఉండాల్సిందే. మీ అన్నయ్య మీ పెళ్లికి అంగీకరించాలంటే మీరు దండలు మార్చుకోవాలి శ్రీవల్లి. దేవుడి సన్నిధిలో ఇద్దరు ఒకటవుతారు కాబట్టి మీ అన్నయ్య కూడా కాదనలేడు. అసలు దండలెందుకు మార్చుకోవాలి? ఇప్పుడేమీ పెళ్లి కాదు కదా. పెళ్ళే శ్రీవల్లి, ఈ దండలో తాలిపొట్టుంది. ఈ దండని మెడలో వెంకటపతిరాజు వేయగానే నీ పెళ్ళైపోయినట్టే. పంతులు గారు కూడా చెప్తున్నారు కాబట్టి దండలు మార్చుకుందాం శ్రీవల్లి గారు. ఇప్పుడెందుకండి ఇవన్నీ? తప్పేం లేదు కదండి. మీరు అన్నట్టుగానే ఇక్కడ పెళ్ళైతే జరగట్లేదు కదా. ఇప్పుడు దండలు మార్చుకుంటే మన పెళ్లికి మీ అన్నయ్య ఒప్పుకుంటారు కదా. ఇదంతా మీ అన్నయ్య గురించి ఆలోచించే చెప్తున్నావు శ్రీవల్లి. ఆ శివయ్య అనుగ్రహం ఉంటే మీ పెళ్లి జరుగుతుంది. వెంకటపతిరాజు గారు, మీరు కానివ్వండి. శ్రీవల్లి పాపం భయపడుతుంది. పైదండ తీసుకో వెంకటపతిరాజు. అమ్మా శ్రీవల్లి, అమ్మా శ్రీవల్లి, అమ్మా శ్రీవల్లి, అమ్మా శ్రీవల్లి. అన్నయ్య, ఏం చేస్తున్నారు పంతులు గారు? ఇక్కడ దండలు మార్చుకోవడం మంచిదే బాబు, శుభప్రదం కూడా. పైగా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు కదా. చేసుకోబోతున్న పెళ్లి ఆపేశాం. ఎప్పటికైనా జరగాల్సిందే కదా బావా. అది ఎవరితో ఎప్పుడు ఎలా జరగాలి అన్నది మేం నిర్ణయించుకుంటాం. వీళ్ళు పిలిస్తే నువ్వు వచ్చేస్తావా శ్రీవల్లి? నీకైనా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. నాకు అవసరం లేదు.
పంతులు గారు, ఆ దండ ఇలా ఇవ్వండి. పంతులు గారు, ఏంటిది? అయ్యయ్యో, ఆ దండలో మంగళసూత్రం ఉందా? ఆ దండలో మంగళసూత్రం ఉందనే విషయం నాకు కూడా తెలియదు బాబు. దేవా, ఇది నువ్వు చేసిన పనా? వీళ్లకు పెళ్లి చేస్తే నీకే వస్తుందన్నయ్య, ఇలా చేస్తున్నావు. మాటలతో అడిగితే చెప్పవు, చెప్తాను. ఆగన్నయ్యా, ఆగన్నయ్యా. ఇది ప్లాన్ చేసింది నేను. నువ్వా? నన్ను చిన్నపిల్ల అనుకోకండి. ఎందుకంటే అక్క వెంకటపతి రాజు గారిని ఎంత ఇష్టపడుతుందో తెలుసా? రాత్రి పగలు తేడా లేకుండా, అసలు నిద్రపోకుండా ఆలోచించడం నేను కల్లారా చూశాను. మీరు అర్థం చేసుకోలేదు కాబట్టి ఎలాగైనా అక్క పెళ్లి చేయించాలనేసి నేను సిద్ధమయ్యాను. ఈ పని నువ్వా చేయించింది? నిజంగా అందులో మంగళసూత్రం ఉందనేసి నాకు కూడా తెలియదండి. మా అమ్మ భారతమ్మ మీద ఒట్టండి. అసలు బుద్ధుందానే నీకు? నేను ఇలా చేయమన్నానా? ఆయన అంటే ఇష్టం అన్నానే కానీ ఆయన లేకపోతే చచ్చిపోతానని ఎప్పుడైనా చెప్పానా? ఎందుకు ఇలాంటి పని చేసావని అన్నయ్య ఎంత బాధపడతాడో ఆలోచించలేదా? అన్నయ్య బాధపడతాడు కానీ అంతకంటే బాధ నువ్వు అనుభవిస్తున్నావు కదక్కా. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారనే ఇలా చేశాం బావా, అంతేగాని నేను ఇబ్బంది పెట్టాలని కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.